తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన చెరువుల అభివృద్ధి విషయంపై చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశంసించారు. నేడు శేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్లోని ఆలీ తలాబ్ చెరువును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్తో పాటు స్థానిక బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ హైదర్ నగర్ను దత్తత తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని కల్లబుల్లి మాటలు చెప్పి పబ్బం గడిపారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తమ పార్లమెంటు పరిధిలోని శేర్లింగంపల్లి నియోజకవర్గం మసీదు బండలో అభివృద్ధి చేసిన చెరువులాగే ప్రతి చెరువును పునరుజ్జీవం కల్పించాలని సూచించారు. పార్లమెంట్ అడ్జర్న్ అయిపోయింది. నిన్న సాయంత్రం రావడం జరిగింది. ఫస్ట్ షేర్లింగంపల్లికి వచ్చిన ఇక్కడ ఇంతకుముందు ఉన్న అలీ తాలాబ్ దగ్గర పోయిన హైదర్ నగర్ డివిజన్ మీకు యాదికుందో లేదో, ఆ డివిజన్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉండే. నేను ఇక్కడ వస్తే షేర్లింగంపల్లి గెలిపియాలి, నేను హైదర్ నగర్లో మా కార్పొరేటర్ ఉండాలి, ఇక్కడ మా ఎమ్మెల్యే ఉండాలి, నేను దీన్ని దత్తకు తీసుకుంటా అన్నాడు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కొడుకు రామారావు దత్తకు తీసుకున్న చెరువు కంపు ఉండే. ఒక ఏడాది అయిపోయింది, ఓడిపోయినారు, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, కానీ దాని పరిస్థితి చాలా మంచిగా ఏం కాలేదు. సంతోషము, ఒక చెరువును అయితే సాఫ్ చేసిండు మసీద్ బందే దగ్గర. కొత్త మున్సిపల్ మంత్రి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, కానీ పనులు బాగున్నాయి. దీని మీద ఫోకస్ చేయండి. మన హైదరాబాద్ నగరంలో షేర్లింగంపల్లి అన్నిట్లో పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ ప్రతి బస్తీల సమస్య ఉన్నాయి. రోడ్లే కానీ, మోరీలే కానీ, లేకుంటే చెరువులే కానీ, ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ విపరీతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో టార్గెటెడ్గా హైడ్రా దీని వాడుడు, ఒకరి మీద ఒకరిని చూస్తున్నట్టు చేసుడు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చూడాలి, పరిశీలన చేయాలి. 10 సంవత్సరాలేమో టీఆర్ఎస్ పాలనలో మరి హైదర్నగర్, మరీ ముఖ్యంగా హైదర్నగర్ డివిజన్ని కేటీ రామారావు గారు అప్పట్లో ఉన్నటువంటి మున్సిపల్ మినిస్టర్ దత్తకు తీసుకున్నా అన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి చెరువు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అప్పట్లో ప్రత్యేకంగా వచ్చి ఛాలెంజ్ చేసిండు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏమన్నారంటే, దత్తకు తీసుకున్నటువంటి కేటీఆర్ దత్తకు తీసుకున్నటువంటి చెరువు ఏమి కాలేదు, మీరు ఏమి చేయలేరు హైదరాబాద్లో, మరి ఇక్కడే చేయండి, 150 డివిజన్లలో మీరు ఏం చేస్తారు అని చెప్పి ఛాలెంజ్ చేస్తే మరి బీజేపీ 48 సీట్లు వచ్చింది గతంలో. మరి ఇప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు మరి రేవంత్ రెడ్డి గారు ఉండంగా కూడా ఇక్కడ మరి స్థానిక వాసులు ఒకటే కంప్లైంట్ ఏంటంటే, చెరువు అట్లనే ఉంది, రోడ్లు అట్లనే ఉన్నాయి, డ్రైనేజ్ అట్లనే ఉంది, శానిటైజర్ అసలే లేదు. ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే, రామంతాపూర్లో 6 చనిపోయారు హైటెన్షన్ వైర్ మీ పడి కిందికి వచ్చి. ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు వెల్లడించారు. అంబర్పేట్ ఆలికేవ్ చౌరస్తా నుండి పటేల్ నగర్ వరకు ఓటు బచావో ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ 3 సార్లు ప్రధాని కాగా మరోమారు ప్రధాని కావాలని ఆకాంక్షించారు. దొంగ ఓట్లతో సీఎం కావడం కాదు, ప్రజల మధ్యన వెళ్లి ఓట్లు వేసుకోవడం గొప్పతనం. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి కేవలం 25 సీట్లు మాత్రమే తక్కువగా ఉండే. నేడు దేశంలో మోదీ, అమిత్ షా కలిసి 65 లక్షల ఓట్లను తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి ప్రజల మన్ననలను పొందిన నాయకుడని కొనియాడారు. ఆయన అన్నాడు, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే, జితినా హిస్సేదారి యుద్ధి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అన్నాడు. అది తెలుసుకున్నాక నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఒక ఆలోచన వచ్చింది. ఎట్టి పరిస్థితులలో 4వ గెలవాలంటే ప్రజలు ఓట్లు వేసేటట్టు లేరు, దొంగ ఓట్లు వేయాలి. ఇమ్రాన్ ఖాన్ అనే ఉంటే ఆడ వెళ్ళి నరసింహరావు పేరు పెట్టేస్తున్నారు. సాలమన్ ఉంటే ఏది వెంకటేశ్వరరావు అని పేరు పెట్టేసి ఇట్లా 65 లక్షల ఓట్లు మార్పు చేసిందని ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు చెవులో పెడతలేరు.
ఆఖరికి సుప్రీంకోర్టు అన్నది లెక్క చెప్పు అన్నారు. ఇంతవరకు లెక్క చెప్పలేదు. ఇక మీదికెళ్ళి ఆయన మీద మేము యాక్షన్ తీసుకుంటాం. పెట్టురా బాబు, జైల్లో పెట్టు. దేశమంతా అల్లకల్లోలం అవుతుందని చెప్తున్నా. అమిత్ షా గారు ఇవాళ అందరికీ అన్యాయం చేస్తున్నాము. ఇవాళ ఏం చేస్తున్నాడు? ఎవడైతే 3 నెలలు 30 రోజులు జైలు పోతే ఇక వాటిని ఎవడైతే లేదట అధికారం. మరి నువ్వు కూడా జైలు పోయి వచ్చినావు కదరా బాబు, నువ్వు పోయినవా లేదా? మరి ఇవాళ కొత్త ఆలోచన ఏంటంటే అపోజిషన్ ను పక్కకు తప్పాలంటే జైల్లో పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఏదైనా మా రాహుల్ గాంధీ గారు గతంలో మ్యారథాన్ వాక్ 4500 కిలోమీటర్లు కన్యాకుమారి కాశ్మీర్ నడిచిన తర్వాత ఇప్పుడు ఆయనకు న్యాయం గురించి ఓట్ల లెక్కింపులో తప్పులు జరుగుతున్నాయని చెప్తే దానికి జవాబు చెప్పేటోళ్ళు లేరు. అందుగురించి మొట్టమొదటిగా ఈ కార్యక్రమం అంబర్పేట నియోజకవర్గంలో డివిజన్లో తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా, చాలా మందికి తెలియదు కదా, నేను వేసాం కదా నా ఓటు తీసేస్తారని అడుగుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ నిధులు మంజూరు ఇచ్చిన హామీలు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల నియామకాలు చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ. పాఠశాలలు, ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలు మిగిలి ఉన్నాయని, ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఉపాధ్యాయుల్లో ప్రశాంతత, అసంతృప్తి తీవ్రమవుతున్నాయని తెలిపారు. దశల వారీగా ఎన్నో ఆందోళనలు చేసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ సమస్యలను వెంటనే పరిష్కారం చేయకపోతే ఆందోళనను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థం కావాలి. అయ్యా, ఇక్కడికి వస్తే మీకు అర్థమవుతుంది, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. సో ఇలాగే ఉంటే ఇక్కడ ఈ వేలాది మంది ఉపాధ్యాయులతో మొదలైనటువంటి ఈ పోరాటం సమాజంలోని ఇతర వర్గాలకు కూడా పాకుతుంది. అప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటంటే మళ్ళీ మీరు ధర్మాచౌక్ వస్తారు, వేరే వర్గ సెక్రటరీ. సో అందువల్ల మీరు అక్కడే ఉండాలి అంటే మేము ఇక్కడ ఉండకుండా చూస్తున్నాం. మేము ఇక్కడ ఉన్నంత కాలం మీరు అక్కడ ఉండటానికి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర కనుక ప్రజలు ఎక్కువ మంది కుమిగూడుతున్నారంటే ఇండికేషన్ ఏంటంటే సచివాలయంలో మార్పుకు సంకేతం. ఇది లేకుండా జాగ్రత్త చెప్పండి. ఇప్పటికిప్పుడు ఏదో మిమ్మల్ని మారుస్తున్నామని మేమేమంటలేదు. సో ఆ కంక్లూజన్ తీయడం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక రాజకీయ మార్పు రాబోతుందా అనేది తెలియాలంటే ధర్మాచౌక్ కోసం వచ్చిపోతే తెలుస్తుంది. సో అందువల్ల ఈ పరిస్థితి చేదారకుండా చూసుకోండి. ఇప్పటికీ మీకు సమయం ఉంది. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడండి, న్యాయమైన సమస్యను పరిష్కరించండి. పరిష్కారం లేకపోతే మా మార్గం ఎప్పుడైనా ఉద్యమ మార్గమే అని తెలియజేస్తూ మరొక్కసారి మీ పోరాటానికి మద్దతు పలుకుతూ సెలవు. శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో శ్రీ విద్యా దశకోటి మహా కుంకుమార్చన పూజలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ పూజల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారణాసి నుంచి వచ్చిన శ్రీ 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 స్వామి అభిషేక్ బ్రహ్మచారి పర్యవేక్షణలో ఈ కుంకుమార్చన పూజలు 3 రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు సింధూరపు కృష్ణారెడ్డి తెలిపారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ అమ్మవారి స్తోత్రాలను పలికిన ఆ ప్రాంతంలో మంచి జరగడంతో పాటు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు. లోక కళ్యాణం కోసం చేసే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు పాల్గొంటున్నారని అన్నారు. రాజరాజేశ్వరి దేవి, లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి కుంకుమార్చనలో భాగంగా స్తోత్రాలను 100 కోట్ల సార్లు దేశమంతా పలికించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని స్వామీజీ నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే 27 సార్లు ఈ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల
ఆగస్టు 25న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్షను చేపట్టనున్నట్లు బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో సత్యాగ్రహ దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీసీల సాకుతో పదే ఢిల్లీకి పోయి తన కమిషన్ పనులను పూర్తి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం రాష్ట్రానికి అధికారం ఇచ్చినా కూడా రిజర్వేషన్ల పేరిట కాలయాపన తప్ప చేసేది ఏమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడిచిపోయినా కూడా మాటలకే తప్ప చేతలకు కాదని మరోమారు నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. మీరు కేంద్రం అంటే పెద్దన్న, రాష్ట్రం చిన్నన్న అనేమో అన్ని విషయాల్లో మాట్లాడతారు. మన ప్రధానమంత్రి గారితో మంచి సంబంధాలు నెరవేర్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టుల విషయాల్లో, నిధుల విషయాల్లో, మిగతా విషయాల్లో మనం మంచి పద్ధతుల్లో వెళ్ళాలి. అటు కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న, మేము రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంప్రదింపుల ద్వారానే చేసుకోవాలని చెప్పి బీసీ బిల్ అనగానే కావాలని దీనికి ఒక రాజకీయ రంగద్ది దాన్ని వివాదాస్పదం చేసే పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జీవో ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. రాజ్యాంగం చెప్తున్న దాని ప్రకారం ఆర్టికల్ 246D ప్రకారం క్లియర్గా రాజ్యాంగం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి, మీరు స్వతహాగా నిర్ణయించుకోవచ్చు అని చెప్తున్నారు. మరి అది కాకుండా కూడా ఒకవేళ బిల్లు 3 నెలలకు పైగా పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు తరహా మాండమస్ పిటిషన్ వేసి ఆ బిల్లును సాధించే అవసరం కూడా ఉంది. మరి ఇవన్నిటిని పక్కన పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి బీసీలకు అన్యాయం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం మీరు చూస్తే గడిచిన నెల రోజులుగా జరిగిన వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఏ పార్టీ కూడా బీసీల బిల్లు పైన మాట్లాడలే. మరి ఈడ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తాన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలంతా కూడా పోయి ఏఐసిసిలో అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చి ఏఐసిసి పెద్దలకు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టి, ప్రైవేట్ బిల్లు పెట్టి దీని గురించి మాట్లాడమని చెప్పారు. మరి ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా బీసీ బిల్లు పైన ఒక్క మాట మాట్లాడే సందర్భం లేదు. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న అది ఉంటే మరి మీరు ఎందుకు పార్లమెంట్లో ఈ విషయం ప్రస్తావన చేయలేదు? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు? అంటే మీరు చేసే ధర్నాలు, దీక్షలు అన్ని నాటకాలేనా? దేశంలోని ప్రముఖ డిజైనర్లు ఒకే చోట తమ వస్త్ర ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సినీ నటి రితికా చక్రవర్తి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసి నోవోటోల్లో ఈ నెల 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ను మోడల్స్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఫ్యాషన్ ప్రియుల కోసం సరికొత్త డిజైన్స్ను ఈ ఎడిషన్లో తీసుకొచ్చామని నిర్వాహకులు తెలిపారు. Hello Hyderabad, this is Ritika Chakraborty here. So the Highlight exhibition is back with its sparkling festive collection and they have some amazing Indo-Western lehengas, saris, everything at one stop. There are 350 plus designers and you'll get everything at one stop. So all you fashion lovers out there, come on 29th, 30th and 31st of August at HICC Novotel. Can't wait to shop with you all. Thank you. Hello, andarki namaskaram. Na peru Urmila. Ee roju andarki oka special news undi fashion lovers ki special ga 29, 30, 31 August ki High Life exhibition avbotundi HICC Novotel lo. మనకి ఇప్పుడు పండుగలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దివాళీ వస్తుంది, అక్టోబర్లో మనకి దసరా ఉంది, ఇంకా గణేష్ ఫెస్టివల్ కూడా ఉంది. మీ అందరికీ చాలా బాగా రెడీ అవ్వాలని చాలా ఆశలు ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా హై లైఫ్ ఎగ్జిబిషన్కి వచ్చి చూసి షాప్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎందుకు చేయాలి అంటే చాలా వేరే సిటీ నుంచి వస్తారు ఇక్కడ. అన్ని వాళ్ళు డిజైనర్స్ అందరు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళ డిజైన్స్ ఎంత యూనిక్గా ఉంటాయో మీరు చూడాలి అంటే ఇక్కడ తప్పకుండా మీరు షాపింగ్ చేయాలి, చేసి బ్యూటిఫుల్గా కనిపించాలని నేను కోరుకుంటున్నాను. మధుమేహం కేవలం శారీరక సమస్య కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆలివ్ సర్వోదయ హాస్పిటల్ వైద్య నిపుణులు తెలిపారు. ఈ అంశంపై నిర్వహించిన ఆరోగ్య సదస్సులో కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ వికాసుద్దీన్ మాట్లాడుతూ డయాబెటీస్ రోగులు నిరంతరం పర్యవేక్షణ, ఆందోళన, స్వీయ సంరక్షణతో అలసటకు గురై డిప్రెషన్, ఒత్తిడిని ఎదుర్కొంటారని చెప్పారు. మధుమేహ నిర్వహణలో గ్లూకోజ్ నియంత్రణతో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెడితే
రోగులు ఆరోగ్యకరమైన సంతృప్తికరమైన జీవితం గడపగలరని ఆయన నొక్కి చెప్పారు. Specifically how diabetes will affect mental health and also something about depression, how depression and diabetes are related. So in the beginning I will tell that diabetes is a disorder where our body is unable to metabolize glucose, so glucose levels go up. This may happen because body is not producing insulin, or insulin what it is being produced is not working. So what happens is, because of this, glucose levels go very high and it causes damage to the body's organs, and brain also gets affected. Especially areas which control our mood and behavior also get affected because of uncontrolled sugars. So in the past, everybody used to think that treatment of diabetes is just managing sugar. It is not like that. Things are changing. There is serious mental health issues also with diabetes, like anxiety and depression, which has to be also taken care of in treating diabetes. And the relationship between diabetes and depression is bidirectional. Means patients with depression, they are also prone to get diabetes, and almost 60% patients with depression will end up with diabetes, and they are at high risk of developing complications of diabetes like heart disease. And also patients who are diagnosed with diabetes, that is type 1 or type 2, they will develop depression, most of them 30% more when compared to normal population. So as a doctors, we have to screen them, we have to ask them questions and ask them how is their mood, and if they are feeling depressed or if they are having anxiety, we have to treat them. Okay, so why diabetes will cause depression? The reason is there is inflammation in the body in diabetic patients. So brain, the areas of brain which control mood, behavior are also affected by this process. OUJAC చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ట్స్ కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసిన జేఏసీ నాయకులను లాలాగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. మార్వాడీల దాడికి నిరసనగా నిన్న OUJAC చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆగస్టు 22న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. నేడు OU ఆర్ట్స్ కళాశాల వద్ద జేఏసీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర కేసు నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు సహస్ర తల్లి రేణుక, తండ్రి కృష్ణ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. క్రికెట్ బ్యాట్ కోసమే హత్య జరిగింది అంటూ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మా డిమాండ్ ఏంటి? వాడు చావాలి. నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి. ప్రపంచానికి చూపియండి. మీరు ఆడు చచ్చాడు అని వాడిని చూపియండి. నా ముంగట చంపండి, మా ముందు చంపండి, టీవీలో అందరి ముందు చంపండి. అదే డిమాండ్ చేసేది. డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఏముంటుంది చెప్పండి? ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి? ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు. ఏం ప్రాబ్లం ఉందండి ఆ పిల్లకి చెప్పండి? నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల? నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను? చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి? ఆ అబ్బాయి అట్లా చేస్తుంటే అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా? రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా? తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట, అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది, పేరెంట్స్ కూడా శిక్షించాలి. అదే నేను కోరుకునేది, పేరెంట్స్ని శిక్షించాలి. వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి. అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి. స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది. అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది. సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా, చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు. కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. గ్రామీణ జీవనోపాధి, జాతీయ ఆహార భద్రత, ప్రపంచ వ్యవసాయ వాణిజ్య రంగంలో భారత్ మొదటి స్థానంలోకి తీసుకురావడమే లక్ష్యంగా
క్లెమా ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని సంస్థ చైర్మన్ దివ్యకుమార్ అన్నారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్లో భాగంగా భారతదేశంలో పశువుల వ్యవసాయం భవిష్యత్ మార్గము అనే అంశంపై 2 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహించారు. ప్రపంచంలోనే భారత్ పశు సంపద పాల ఉత్పత్తి 13% వాటా కలిగి ఉందని దివ్యకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు, వ్యవసాయ పశురంగ పరిశ్రమల నిపుణులు, భాగస్వాములు పాల్గొన్నారు. స్టాక్ సెక్టర్లు, పౌల్ట్రీ, డైరీ, తర్వాత ఆక్వాలు, ఇండస్ట్రీకి ఏమేమి కావాలి వీళ్ళందరికీ ఫెలిసిటేట్ చేసి ఇస్తారండి. ఎలా అంటే మన గవర్నమెంట్ నుంచి ఏమేమి కావాలి, పాలసీ ఏమో చేంజెస్ మార్చాలి, లేకపోతే జిఎస్టీ ఏమో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఒకసారి కొత్త జిఎస్టీ వస్తాయి, దానికి ఏ ప్రోడక్ట్స్కి వితౌట్ జిఎస్టీ అమ్మాలి ఏమంటే మన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి పాలసీ మేకర్స్తో మాట్లాడి క్లియర్ చేస్తూ ఉంటాం. సో నేను యాక్చువల్లీ లాస్ట్ 5 years నుంచి ఇక్కడ క్లాఫ్మలో యాజ్ అ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్, తర్వాత యాజ్ అ ఆఫీస్ బేరర్ ఉన్నాను. సో ఈ పర్టిక్యులర్ క్లాఫ్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరాలు సింపోజియం నడుస్తూ ఉందండి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, ఒకసారి ఢిల్లీలో, ముంబైలో, హైదరాబాద్, బెంగళూరులో, ఒక్కొక్కసారి బయట అవుట్ ఆఫ్ కంట్రీ కూడా శ్రీలంకలో కూడా మనం సింపోజియం చేసాం. సో ఈ పర్టిక్యులర్ సింపోజియం 2 రోజులు ఉంటాయండి. ఫస్ట్ డే మాకు ఇనాగ్రల్ సెషన్స్ ఉంటాయి. సో ఇనాగ్రల్ సెషన్ ఎలా అంటే నిన్న మన ఇనాగ్రల్ సెషన్ జరిగిందండి. ప్రొఫెసర్ బాగేల్ వాళ్ళు మినిస్టర్ ఆఫ్ స్టేట్, మినిస్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ పంచాయత్ రాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళు మంచి డీటెయిల్స్ మాకు గవర్నమెంట్ ద్వారా ఏమేమి దొరుకుతాయి, ఏమేమి చేయవచ్చు అంటే మాకు డీటెయిల్స్ ఇచ్చారు.